నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అబుదాబిలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా వేగంగా సాగుతుందని వ్యాఖ్య. పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. మాన్యంలో ఏనుగుల సంచారంతో జరిగిన పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. ఆస్ట్రేలియాలో విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్. రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా పర్యటన. తెలుగుదేశం పార్టీలో బాధ్యత లేకుండా ప్రవర్తించే నేతలను ఇకమీదట ఉపేక్షించబోనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. టీడీపీలో కొందరు నేతలు క్రమశిక్షణ రాహిత్యంపై సోషల్ మీడియాలో రచ్చకు దిగడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో బాధ్యత లేకుండా ప్రవర్తించే నేతల్ని ఇకమీదట ఉపేక్షించబోనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. టీడీపీలో కొందరు నేతలు క్రమశిక్షణ రాహిత్యంపై సోషల్ మీడియాలో రచ్చకు దిగడంపై తీవ్ర ఆగ్రహం, పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ అంశాలపై నేతలు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం, వివాదాలు సృష్టించేలాగా వ్యాఖ్యలు చేయడాన్ని సీరియస్ గా తీసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు యూఏఈ నుంచి వచ్చాక పార్టీలో ఘటనలు, నేతల వ్యవహారంపై తానే దృష్టి పెడతానని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు తాను విదేశాలు పర్యటిస్తూ ఉంటే కొంతమంది నేతలు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని అసంతృప్తిని వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు పార్టీలో అయినా ప్రభుత్వంలో అయినా పాజిటివ్నెస్ దెబ్బతీసేలాగా క్రమశిక్షణ ఉల్లంఘించేలా వ్యవహరించే వారిని ఇక ఉపేక్షించేదే లేదని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఏమైనా ఇబ్బందులుంటే పార్టీ అంతర్గత వేదికలపై చర్చించాలే కానీ ఇలా బహిరంగ విమర్శలు చేసుకోవడం క్రమశిక్షణ ఉల్లంఘించడమేనని సీఎం చంద్రబాబు నాయుడు వారిని హెచ్చరించారు. బాధ్యరాహిత్యమైనటువంటి వ్యాఖ్యలతో అనవసరమైన చర్చకు తావిచ్చేలాగా నేతలు వ్యవహరించడం సమంజసం కాదని మందలించారు. పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దు ప్రాంతానికి ఒడిశా వైపు నుంచి వస్తున్న మదపుట ఏనుగుల సమస్య పరిష్కారంపై దృష్టి సారించాలని అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. మన్యంలో ఏనుగుల సంచారంతో జరిగిన పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని సూచించారు. ఏనుగుల గుంపు జాడను ఎప్పటికప్పుడు తెలుసుకొని పంటలకు నష్టం వాటిల్లకుండా వాటిని మళ్లించి ఏర్పాట్లు చేయాలని ఆయన నిర్దేశించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన రాష్ట్ర వన్యప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ మన్యం జిల్లా సరిహద్దులో ఏనుగుల సంచారంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒడిశా వైపు నుంచి ప్రవేశించిన 2 గుంపులు పంటల్ని ధ్వంసం చేస్తున్నాయి. బద్వేల్ నెల్లూరు మధ్య 4 లైన్ల 67వ నెంబర్ జాతీయ రహదారికి 34.67 హెక్టార్ల భూమి అవసరం ఉంటుంది. ఈ ప్రాంతం ఏకో సెన్సిటివ్ జోన్లో ఉంది. ఈ భూముల బదిలీకి జాతీయ వన్యప్రాణి బోర్డు స్టాండింగ్ కౌన్సిల్ అనుమతి కోసం పంపనున్నాం. బెంగళూరు, కడప, విజయవాడ కారిడార్ కోసం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ తో పాటు శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ నుంచి 40.86 హెక్టార్ల భూమి బదిలీకి నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇండియా అనుమతులతో పాటు జాతీయ వన్యప్రాణి బోర్డుకు నివేదిక అందజేయనున్నాం. ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ నెల 29న జరిగే జాతీయ వన్యప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ సమావేశానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. రాష్ట్రంలో కనిపించే అరుదైన తిరుమల లిమినియోసి బ్లూ టైగర్ సీతాకోక చిలుకలను రాష్ట్ర సీతాకోక చిలుకగా గుర్తించాలని జాతీయ వన్యప్రాణి బోర్డుకు ప్రతిపాదన చేస్తున్నామని పవన్ వివరించారు. రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన 6వ రోజుకు చేరుకుంది. రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఆస్ట్రేలియా మంత్రి పర్యటన కొనసాగుతుంది. ఇప్పటికే వివిధ సంస్థలు, యూనివర్సిటీ ప్రతినిధులతో లోకేష్ సమావేశమయ్యారు. తాజాగా మెల్బోర్న్ లో నిర్వహించిన సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖలో జరిగే సిఐఏ భాగస్వామ్య సదస్సుకు రావాల్సిందిగా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావటం వెనుక 13 నెలల నిరంతర శ్రమ ఉందని సందర్భంగా మంత్రి వెల్లడించారు. మాతో చేతులు కలిపిన తర్వాత మీ ప్రాజెక్టు కాదు మన ప్రాజెక్ట్ అంటూ పేర్కొన్నారు. ఏపీకి 16 నెలల్లోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆరంభం మాత్రమే అని చెప్పుకొచ్చారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ 2వ స్థానంలో ఉందని అన్నారు. విశాఖపట్నం ఎకానమిక్ కారిడార్ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందని ఆయన వెల్లడించారు. They really worked hard getting me all the way to Australia, down under. So just to give you a bit of context, I won't bore you with a long speech, but I'll give you 3 reasons why you should consider Andhra Pradesh as your destination in India. Number 1, we have a leadership with proven track record. Our Premier, Mr. Naidu, is now in version 4.0. This is his 4th term as a Chief Minister. He comes with a lot of experience on how to get critical projects grounded. His experience working with Government of India also helps ensuring that you have a soft landing in not only in India but in the state of Andhra Pradesh.
He's of course backed with a very young team. 50% of the legislatures are first timers, 17 out of the 25 ministers are first timers. It's not my grey hair, but I'm actually a senior minister in his cabinet. So we bring a lot of passion, a lot of energy to get things done. The second reason you should consider Andhra Pradesh is because we are a startup state. We have that mentality to get things done. We are not complacent. And once you shake hands with us, it no longer is your project, it becomes our project. Two other projects I like to talk about. One is Google. And all of you have now heard of it. It's a nice wow, but 13 months of hard work went behind it. So when the leadership came, I personally drove them, I showed them where the project will come up, followed by me visiting the corporate office and pitching to their leadership on why Andhra Pradesh, followed by their leadership coming and meeting our premier in Andhra Pradesh. And there were specific requests which required policy intervention, policy changes at the federal level. And we worked with the Honorable Prime Minister Shri Narendra Modi ji, we worked with our Finance Minister Nirmala Sitharaman Madam and the IT Minister Ashwini Vaishnav ji, and we brought about the changes that were required to not only land Google in India, but to actually make India the next destination for data centers across the world. It took us 13 months, which was 1 month more than what we agreed we'll deliver it. So we still regret the fact that we took a month more. In the last 16 months, we have attracted $120 billion worth of investments to this great state of Andhra Pradesh, and I believe we're just starting. There's a lot more to do. We're really excited to work with you. India is a tough terrain, but we are here to ensure that you have a soft landing, and I'm sure under the guidance of CG sir here also, we will support any initiative that you have in India and in our state of Andhra Pradesh. దేశ తూర్పు తీరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని, పూర్వోదయ పథకం ద్వారా తీర ప్రాంతంలో మరింత అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పలు ఓడరేవులు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఒక కంటైనర్ మెగా పోర్టు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా తగిన ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి ఆయన సూచించారు. పూర్వోదయ పథకం మరియు విశాఖపట్నం గ్రోత్ హబ్ పై గురువారం ఏపీ సచివాలయంలో నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి K విజయానంద్తో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, రానున్న చీఫ్ సెక్రటరీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి తీసుకుంటున్న వినూత్న పథకాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చేందుకు వీలుగా తగిన నివేదికను సిద్ధం చేసుకోవాలని చేసి విజయానంద్కు ఆయన సూచించారు. అనంతరం విశాఖపట్నం, అమరావతి, తిరుపతి గ్రోత్ కారిడార్లు ఏర్పాటు తద్వారా జరిగే అభివృద్ధి ప్రయోజనాలపై ఆయన చర్చించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి K విజయానంద్ మాట్లాడుతూ, విశాఖపట్నం గ్రోత్ హబ్ పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యేకంగా ఒక అధికారిని ఇన్ఛార్జిగా నియమించడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులను వేగవంతంగా ముందుకు తీసుకువెళ్లడంతో పాటు అనేక నూతన ప్రాజెక్టుల పరిశ్రమలు ఏర్పాటు అయ్యేలా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుందని వివరించారు. కేంద్రం నుండి వివిధ ప్రాజెక్టులు, పథకాలకు సకాలంలో తగిన నిధులు మంజూరు అయ్యేలాగా కృషి చేయడం జరుగుతుందని, కేంద్రం నుండి తగిన నిధులు మంజూరు అయ్యేలాగా నీతి ఆయోగ్ సిఫార్సు చేయాలని సిఎస్ విజయానంద్ నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యానికి విజ్ఞప్తి చేశారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో నేడు మరో అల్పపీడనం ఏర్పడవచ్చని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత అది 24 గంటల్లో పశ్చిమ వాయువు దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కర్ణాటకలో కొనసాగుతున్న అల్పపీడనం పశ్చిమ వాయువు దిశగా కదులుతూ తూర్పు మధ్య ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. వీటి ప్రభావంతో మరో 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. కోస్తాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వానలతో పాటు మరో 1-2 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవచ్చని చెప్పింది. దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాలో వర్షాలు పడతాయని తెలిపింది. నిజాలు చెప్తే తల 1000 ముక్కలు అవుతుందనే శాపం జగన్ కున్నందున అన్ని అబద్ధాలు చెప్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. సవాలు, అబద్ధాలు, పునాదుల మీద దిగజాడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. గూగుల్ రావటం వెనుక తన ప్రమేయం ఉందని జగన్ చెప్పుకోవటాన్ని ఆయన కుటుంబ సభ్యులు కూడా నమ్మరని ఎద్దేవా చేశారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి 2 గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టి ఒక్క ఆధారం చూపకుండా రాష్ట్ర ప్రజల సమయాన్ని వృధా చేశారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. అందుకు జగన్ సిగ్గుపడాలని అన్నారు. నిజం చెప్తే తల 1000 చెక్కలు అవుతుందని జగన్కు శాపం ఉన్నట్లు ఉందని అన్నారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి జీవితాంతం అబద్దాలు చెప్పడంతోనే సాగిందని, వైసీపీ పార్టీ అబద్దాల పునాదులపై పుట్టిన పార్టీ అని తీవ్రంగా విమర్శించారు.
లండన్ నుంచి వచ్చి బెంగళూరులో విశ్రాంతి తీసుకుని పార్ట్ టైం విజిటర్ లాగా తాడేపల్లికి వచ్చి ఒక్క ఆధారం కూడా లేకుండా ఎవరో ఇచ్చిన స్క్రిప్టులు 2 గంటలు చదివారని ఎద్దేవా చేశారు. గూగుల్ తీసుకురావడంలో తమ ప్రమేయం ఉందని చెప్పుకోవటం హాస్యాస్పదమని, ఈ మాటలు ఆయన కుటుంబ సభ్యులు కూడా నమ్మరని విమర్శించారు. బాబాయ్ హత్య జరిగినప్పుడు మొదట గుండెపోటు అని చెప్పి తర్వాత సిబిఐ విచారణ కోరి 2019లో అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదన్నారు. జగన్ అనుచరులే చేశారని సిబిఐ నిర్ధారిస్తే అధికారులను విచారణకు రానివ్వకుండా తరిమేశారని, 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా సొంత బాబాయ్ కేసులో హత్యగులను శిక్షించలేకపోయారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఇంట్లో పింక్ డైమండ్ ఉందని కోర్టులో అఫిడవిట్ వేసి తర్వాత అసలు లేదని వారు నాయకులే చెప్పి కోర్టు నుంచి విత్డ్రా చేసుకోవటం అబద్దాల రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో కల్తీ మద్యం తయారు చేస్తూ సొమ్ము చేసుకున్నారని, దీని కారణంగా దాదాపు 30,000 మంది మరణించారని, 3 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారని నివేదికలున్నాయని అన్ని ఆధారాలతో సహా చూపిస్తామని తెలిపారు. పులివెందుల ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి 2 గంటల సేపు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సమయాన్ని వృధా చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే అతనికి నాకు అనుమానం, నిజాలు చెప్తే తల 1000 చెక్కలు అవుతుందని చెప్పేసి శాపం ఉందేమో. ఎప్పుడు కూడా అబద్ధాలు చెబుతూనే అతని యొక్క జీవనం సాగింది. ఆఖరికి ఈ రోజున మాట్లాడుతూ గూగుల్ విషయంలో కూడా మాట్లాడారు. గూగుల్ తేవటంలో వాళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పడం అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరూ. ఎందుకంటే నేను సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నాను. గూగుల్ తేవటంలో అతని హస్తం ఉంది అనేది పులివెందుల ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైనటువంటి మిగతా 3 నమ్ముతారా? అలాంటి హాస్యాస్పదమైన మాటలు అబద్ధాలు. ఎందుకంటే అబద్ధాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ అది. ఈరోజు శవాల మీద అలాగే అబద్ధాల పునాదుల మీద దిగజారు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మనం చూసాం, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర విభజన చేసిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రంలో అగ్రస్థానం తీసుకెళ్ళని తపన పడే రోజుల్లో 14-19లో మనం చూసాం. ఎట్లాగైనా కూడా ఎన్ని అబద్ధాలు చెప్పైనా కూడా తెలుగుదేశం పార్టీని దింపేయాలని ఆ రోజున కుట్ర పన్ని సొంత బాబాయిని కూడా, అంటే 6 అంగుళాల తల మీద గాయం ఉండి తొడల మీద చేతుల మీద దెబ్బలుంటే దాన్ని కూడా గుండెపోటు అని చెప్పి దాని తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి వాళ్ళ పేపర్లో వేసుకున్నటువంటి పరిస్థితి. సిబిఐకి ఇవ్వాలి అన్నారు. 2019లో వాళ్ళు వచ్చిన తర్వాత సిబిఐ గురించి ఊసేయలేదు, సిబిఐ గురించి మాట్లాడలేదు. దాని తర్వాత సిబిఐ వాళ్ళు నిర్ధారించి వారికి అనువాయిలు చేశారు ఈ పని అని చెప్పి నిర్ధారించి వాళ్ళు ఊరు వస్తే వాళ్ళని తరిమివేసే పరిస్థితి. అంటే సొంత బాబాయిని చనిపేసిన తర్వాత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని ఎవరు చేశారు, వాళ్ళని శిక్ష కూడా చేయించలేనంత సిగ్గులేని జీవితం ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అలాగే పింక్ డైమండ్ చెప్పేసి కోర్టులో అఫిడవిట్లు వేశారు. పింక్ డైమండ్ అనేది అసలు లేదు అని చెప్పి వాళ్ళ నాయకులే చెప్పి వాళ్ళు కోర్టు నుంచి విత్డ్రా చేసుకున్నారు. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే వారి యొక్క ఆలోచన, అబద్ధాలు ఎలా చెప్తారు, ఎలా మభ్య పెడతారు అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శన. లండన్కి వెళ్ళారు, వచ్చారు, అది కూడా తప్పుడు ఫోన్ నంబర్ ఇచ్చారని చెప్పేసి కూడా టీవీలో వచ్చినాయి. అంటే నిజమైన ఫోన్ నంబరు ఇవ్వలేరు, ఎక్కడికి వెళ్తారో చెప్పలేనటువంటి పరిస్థితి. వచ్చిన తర్వాత బెంగళూరులో రెస్ట్ తీసుకుని పార్ట్ టైం రెసిడెంట్గా వస్తూ ఉన్నారు కాబట్టి తాడేపల్లికి వస్తే 2 గంటల్లో ఏమైనా చెప్తారేమో, ఏమైనా ఉందా, ఒక్క ప్రూఫ్ కూడా లేకుండా కేవలం 2 గంటలు సుదీర్ఘంగా ఏదో చూసింది చదివారు తప్ప ఒక్క ప్రూఫ్ అని చూపించారని అడుగుతా ఉన్నాను. 1924లో ఎప్పుడు లేని విధంగా 30,000 మంది నకిలీ మద్యంగా కారణంగా చనిపోయారని చెప్పి నివేదిక ఉంది. మేము అన్ని కూడా ప్రూఫ్స్తో సహా చూపిస్తూ ఉన్నాం. 30 లక్షల మంది హాస్పిటలైజ్ అయ్యారు, కిడ్నీ ఫెయిల్యూరో లేకపోతే లివర్ ఫెయిల్యూరో అని చెప్పాం. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మద్యం తాగి మా కొడుకో మా హస్బెండో ఇట్లా అనారోగ్యంతో ఉన్నారని చెప్పేసి తిరిగేవాళ్ళు. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పెట్టుకునే దౌర్భాగ్యమైన పరిపాలన అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో వైద్య విధిని విస్తృతం చేయాలని దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం కొత్తగా 10 మెడికల్ కాలేజీలను PPP పద్ధతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లుగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. జగన్ రెడ్డి హయాంలో వైద్య విద్య రంగం పూర్తిగా స్తంభించిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో ప్రచార ఆర్భాటాలే తప్ప జగన్ ఒక మెడికల్ కాలేజీని కూడా పూర్తి స్థాయిలో నిర్మించలేకపోయారని దుయ్యబట్టారు. PPP విధానం దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతుందని, రాష్ట్రంలో కూడా అదే నమూనా ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ప్రజలు మభ్యపెట్టే జగన్ అబద్ధాలకు ఇక ప్రజలే సమాధానం చెప్తారని ఆయన హితవు పలికారు. రాష్ట్రంలో వైద్య విద్యను వ్యాప్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఎన్డీఏ
ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్తగా 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా మనందరికి కూడా తెలుసు, పీపీపీ మోడ్లో అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి వాస్తవం. ఈరోజు వైద్య విద్య అనేది మరింత విస్తృతంగా ప్రతి ఒక్కరికి కూడా అందాలనేటువంటి ఒక సంకల్పంతో పెండింగ్లో ఉన్నటువంటి 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో చేపట్టాలనేటువంటి ఆలోచన చేసి దాదాపు రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లోనే 1750 మెడికల్ సీట్లను అందుబాటులో తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టినటువంటి పరిస్థితులు. అందులో ముఖ్యంగా 220 సీట్లు మనకి రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో పెరిగి 110 సీట్లు కన్వీనర్ కోటాలో మెరిట్ స్టూడెంట్స్కి అందించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి వైద్య విద్య కావాలనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ రిజర్వేషన్ పద్ధతిలోనే అందించేటువంటి ప్రక్రియతో ఈ పీపీపీ మోడ్ను ఆహ్వానించడం జరిగింది. మనందరికి కూడా తెలుసు, విధ్వంసానికి మారుపేరుగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఏ విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో మీ అందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రైవేట్ సంస్థలకు శాశ్వతంగా భూమి ఇస్తారని చెప్పి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు జియోఎంఎస్ నెంబర్ 590లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది కేవలం లీజు పద్ధతిలోనే వారికి భూములు అప్పచెప్పి 33 సంవత్సరాలు దాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం. తిరిగి ప్రతి ఒక్క ఆస్తి కూడా ప్రభుత్వానికి అప్పచెప్పాల్సినటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు పీపీపీ మోడ్లో ఈ కాలేజీలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఏ కాలేజీని కూడా పూర్తిగా నిర్మించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే ప్రచార ఆర్భాటాలు చేసుకొని కేవలం 5 కాలేజీలు కూడా పూర్తి స్థాయిలో చేపట్టకుండా ఈరోజు రాష్ట్రంలో మెడికల్ విద్యను పూర్తిగా కుంటపడేసినటువంటి పరిస్థితులు. ఒక పక్కన అభివృద్ధి కోసం ప్రణాళికలు చేస్తూ ఈ పీపీపీ మోడ్ ద్వారా రాష్ట్రంలో వైద్య విద్యను మరింత వ్యాప్తి చేసి ఆసుపత్రులకు అవసరమైనటువంటి డాక్టర్లను ఈరోజు తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం. అనుభవజ్ఞులైనటువంటి ప్రైవేట్ పద్ధతిలో మనందరికీ కూడా తెలుసు, ఎంతో వాళ్ళందరూ కూడా మంచి ఏర్పాట్లతో అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం. అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్స్తో పాటు ఈరోజు రీసెర్చ్ కానీ ఇన్నోవేటివ్గా కొత్త పద్ధతిలో కాలేజీలను అభివృద్ధి చేయడమే కాకుండా ఈరోజు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అభివృద్ధి ఏది మెడికల్ కాలేజీలో అవసరమైనటువంటి వైద్య విధానాన్ని తీసుకుని వచ్చేటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం. మెగాస్టార్ చిరంజీవిపై ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతుంది. ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ఘాటుగా స్పందించారు. బాలకృష్ణ అసెంబ్లీకి మద్యం సేవించి వచ్చారని, ఆయన మానసిక స్థితి సరిగా లేదని సంచలన ఆరోపణలు చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ మౌనంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో మాట్లాడవలసింది ఏంటి, ఆయన మాట్లాడింది ఏంటి, అదంతా పనికిమాలిన సంభాషణ. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు. తాగి వచ్చిన వ్యక్తిని సభలోకి ఎలా అనుమతిస్తారు? అలా మాట్లాడేందుకు అనుమతి ఇచ్చిన స్పీకర్కు బుద్ధి లేదా అని జగన్ తీవ్రంగా విమర్శించారు. అంతటితో ఆగకుండా బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో ఆ మాటలతోనే అర్థమవుతుంది. తన సైకలాజికల్ ఆరోగ్యం ఎలా ఉందో ఆయన్ని ప్రశ్నించుకోవాలని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖులను అవమానించారంటూ బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ శాసనసభలో చర్చను ప్రారంభించారు. దానిని కొనసాగిస్తూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జగన్ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. లాస్ట్ టైం ఈ అసెంబ్లీ ఇష్యూ అయిన తర్వాత చిరంజీవి గారు ఒక ప్రెస్ ఇష్యూ రిలీజ్ చేశారు అనమాట. సో నో వన్ ఇన్సల్టెడ్ మీ, ఇన్ఫాక్ట్ నేను మీటింగ్ జగన్ అని. సో జగన్ గారు నన్ను ఇన్సల్ట్ చేయలేదని చెప్పేసి చిరంజీవి గారు ఆన్ రికార్డ్ హీ రిలీజ్ ఎ ప్రెస్ స్టేట్మెంట్. సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా హైలైట్ చేశారు, మా అన్నని అవమానించారు అని చెప్పేసి. ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాజ్ కంప్లీట్ అగైన్స్ట్ యూ. ఎనీథింగ్ టు టెల్ అబౌట్ దిస్? ఏం జరిగింది ఆ రోజు? సో వాట్ మేడ్ ద కంప్లీట్లీ పోర్ట్రేయింగ్ యూ ఇన్ రాంగ్ వే? పని పాట లేని కాన్వర్జేషన్ను బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది,
అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి, ఆయన తాగి మాట్లాడింది ఏంటి? అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. ఎస్టీ సర్టిఫికెట్లను బీసీ కులాలైన పరికి ముగ్గుల, పాముల సాయిలు, పెద్దింటి గొల్లలు, వడ్డెర, కత్తిరి కులాలు, ఎరుకుల కులానికి చెందిన వారమని తప్పుడు పత్రాలను చూపిస్తూ రెవెన్యూ శాఖను తప్పుదారి పట్టిస్తున్నారని తంపర్తి నాగేశ్వరరావు ఎరుకుల్లో ఆరోపించారు. కొన్ని ఎరుకు కులాల సంఘాలు వారి వద్ద అధిక మొత్తంలో డబ్బులు తీసుకుని ఎస్టీ సర్టిఫికెట్లు చాలా సులువుగా ఇప్పిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా తమ్మపర్తి నాగేశ్వరరావు ఎరుకులో మాట్లాడుతూ దర్జాగా రాజ్యాంగపరంగా కల్పించే అన్ని హోదాలను పొందుతున్నారని, తమకు అందవలసిన విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కించుకుంటూ మా సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు వారు యథేచ్ఛగా అనుభవిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఈ సమస్యను ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, నెల్లూరు జిల్లా, ఆత్మకూరు, కప్పరాలతిప్ప, కర్నూలు జిల్లా, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలో తీవ్రంగా ఎదుర్కొంటున్నామని ఆరోపించారు. ట్రేకర్ స్టేట్ డైరెక్టర్గా పరిముగ్గల బీసీ కులస్తులు, ఫేక్ ఎస్టీ అతను గతంలో డైరెక్టర్గా కొనసాగారని మండిపడ్డారు. గిరిజనుల కులం అని రాజకీయ పార్టీ నేతలకు చెప్పి గిరిజన విభాగంలో సభ్యులుగా కొనసాగుతున్నారని మండిపడ్డారు. ఎంతోమంది వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నతాధికారులుగా పనిచేస్తున్నారని, నిజమైన ఎస్టీలకు అందవలసిన హక్కులు బోగస్ పత్రాలను పొందిన వారు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బోగస్ సర్టిఫికెట్లు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోజున మేము ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల సంఘాలతో ఒక తీర్మానాన్ని మేము తీసుకున్నాం. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ ఉన్నటువంటి ఒక ఎస్టీ సర్టిఫికెట్ని వీధిలో బజార్లో దొరికేటువంటి ఒక చిన్న కాగితంగా భావించి ఇవాళ తహసీల్దారులు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఆర్ఏలు కానీ విచ్చలవిడిగా ఎటువంటి ఎంక్వైరీలు చేయకుండా, ఎటువంటి నిర్ధారణ తీసుకోకుండా డబ్బులకు కక్కుర్తిపడి అనేక విధాలుగా సర్టిఫికెట్లు ఇవ్వటం వలన మాకు రావాల్సినటువంటి వనరులు కూడా పూర్తిగా ఫేక్ సర్టిఫికెట్ వాళ్ళే పొందుతున్నారు. వాళ్ళు ఉద్యోగ నియామకాల్లో ఉన్నారు, రాజకీయ నియామకాల్లో ఉన్నారు, అలానే పంచాయతీల్లో డైరెక్టర్లుగా ఉన్నారు. ప్రభుత్వం ఏదైతే ఎస్టీల కోసం కేటాయించినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు కూడా వాళ్ళకే చెందుతున్నాయి, మమ్మల్ని దూరం చేస్తున్నారనేటువంటి విషయాన్ని మీ అందరం కూడా ఆవేదన చెందుతూ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా మేము ఒకటే కోరుతా ఉన్నాం. అయ్యా, రాజ్యాంగపరంగా ఫండమెంటల్ రైట్స్ ఉన్నటువంటి ప్రత్యేక హక్కులు ఉన్నటువంటి ఒక సర్టిఫికెట్ని మీరు వేగ్గా ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఇచ్చిన వాళ్ళ మీద కఠిన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? మేము ఘోషిస్తున్నాం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా వీళ్ళు ఫేక్ అంటే వాళ్ళు కూడాను పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక ధృవపత్రం ఇస్తే అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అన్నారు. ధృవపత్రం ఇచ్చే ముందైనా అనేక ఎంక్వైరీలు ఎందుకు చేయట్లేదు? నిజమైనటువంటి ఏదైతే జాతీయుడు ఉన్నాడో, గిరిజన జాతీయుడు ఉన్నాడో వాడికి అందాల్సిన ఫలాలని అందనీయకుండా ఈ రోజున వాళ్ళు చేస్తున్న కుట్రల్ని ప్రభుత్వాలు కట్టడిలు చేయలేని పరిస్థితి ఉందా? ఆలోచన చేయమని మేము అడుగుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారిని. అలానే ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా మేము త్వరలోనే కలవబోతున్నాం. భవిష్యత్ కార్యాచరణ మేము ప్రతి జిల్లాకి తిరిగి కలెక్టర్లకి, అలానే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద అధికారులందరినీ కూడా కలిసి మా యొక్క బాధని, ఆవేదనని, వాళ్ళు ప్రభుత్వ రెవెన్యూ శాఖ చేస్తున్న తప్పుని ఎండగట్టే విధంగా చేస్తాం. దయచేసి పాలకులారా మాకు సహకరించండి, నిజమైనటువంటి గిరిజనులకు న్యాయం చేయండి. 6.5% దాంట్లో మా 36-38 కులాలు ఉన్నటువంటి గిరిజన జాతిలో మా వంతుకు వచ్చేసరికి మాకు ఏమీ ఉండట్లేదు. ఉన్నది ఏదైనా వస్తే ఈ ఫేక్ గాళ్ళే తినేస్తున్నారు. కనుక మమ్మల్ని పట్టించుకోమని మేము ఈ పత్రికాముఖంగా మీ దృష్టికి తీసుకొస్తున్నామని తెలియజేస్తున్నాను. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో మేమంతా సమావేశం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం బోగస్ ఎరుకుల సర్టిఫికేట్ తీసుకున్నటువంటి ఎవరైతే బీసీ సోదరులు ఉన్నారో, ముఖ్యంగా పాముల, మందుల, పరిగిముగ్గుల, కత్తెర, గుంపులు, సాయోళ్ళు, గొల్ల, పెద్దిండెరుకుల వీళ్ళందరూ కూడా చట్ట ప్రకారం దే ఆర్ బిలాంగ్స్ టు బీసీఏ. మరి బీసీఏ సోదరులు ఎస్టీ సర్టిఫికేట్లు తీసుకుని మా రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నారు, మా ఉద్యోగాలను అనుభవిస్తున్నారు, మా ఉపాధిని అనుభవిస్తున్నారు, మా యొక్క కనీస హక్కులను కూడా వారు హరిస్తున్నారు. మరి ఈరోజు మేమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఎరుకుల గిరిజన సంఘాలతో ముక్తఖండంగా ఏకమై మేము ఈ సమస్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?
రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ఫేక్ ఎరుకుల వారు విచ్చలవిడిగా మా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నారు, మా పిల్లల ఉపాధిని విచ్ఛిన్నం చేస్తున్నారు, మా ఉద్యోగాలను గద్దలు ఎత్తుకుపోతున్నారు, మా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎత్తుకుపోతున్నారు. మేము మాత్రం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ కూడా కడు పేదరికంలోనే బతుకుతున్నాం. మాకు రాజకీయ నాయకులు అండదండ లేదు, మాలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లేరు, మాలో మంత్రులు లేరు, మాకు ఎటువంటి ప్రభుత్వ సపోర్ట్ లేదు. కారణం మేమంతా కూడా మరి అణగదొక్కబడ్డ జాతుల నుంచి వచ్చిన వాళ్ళం. దయచేసి ప్రభుత్వాలకు ఒకటే విజ్ఞప్తున్నా, మా జాతిని కొంతమంది బీసీ సోదరులు కలుషితం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా బీసీఏ కులస్తులు. దయచేసి ఈ విషయంపై సిబిసిఐడి ఎంక్వైరీ చేసి ఎవరైతే బోగస్ సర్టిఫికేట్లు పొంది ఉద్యోగాలు చేస్తున్నారో, వార్డు మెంబర్లుగా పదవులు పొందుతున్నారో, కౌన్సిలర్గా కార్పొరేటర్లుగా పదవులు పొందుతున్నారో, ట్రైగర్ డైరెక్టర్లా పదవులు పొందుతున్నారో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేసి మా ఎరుకుల సమాజానికి మరి మాకు కూడా న్యాయం చేయాల్సిందని చెప్పేసి ప్రభుత్వాన్ని వినియోగించుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అబుదాబిలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా వేగంగా సాగుతుందని వ్యాఖ్య. పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. మాన్యంలో ఏనుగుల సంచారంతో జరిగిన పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. ఆస్ట్రేలియాలో విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్. రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా పర్యటన. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.